'పుష్ప 2 ద రూల్' ఎలా ఉందో చూద్దామా? ఈ థంబ్‌నెయిల్ చూసి ఇదేదో సినిమా పిచ్చెక్కిచ్చేసింది అనుకుంటున్నారా? కాదండి. సినిమా చూసాక నాకు పిచ్చెక్కింది. 4 ఎలివేషన్ సీన్‌లు రాసుకొని సినిమా కథంతా తీశారో, లేదా వేర్ ఈస్ ద పుష్ప అని చెప్పి మనకి ఒక టీజర్ అయితే వదిలారు. టీజర్‌కి ఈ సినిమాకి సంబంధమే లేదు. మేబీ స్టోరీ ఏమన్నా చేంజ్ అయిందా? లేదా? అనేది అయితే మనకి తెలియాలి. ఇక కథ విషయానికొస్తే 'పుష్ప 1' క్లైమాక్స్‌లో పెళ్లైన పుష్పకి సెకండ్ హాఫ్ లో పెళ్ళాం మాట వింటే దేశాన్ని ఎలా ఏలొచ్చు అన్న పాయింట్ తీసుకున్నాడు మన సుకుమార్ గారు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ లో సీఎం ఫుడ్ అని ఒక కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ క్లైమాక్స్ లో ఈగో క్లాష్ బాగుంది. తర్వాత జాతర సీక్వెన్స్ మొత్తం అదిరిపోయింది. అసల పుష్ప తాండవం ఆడేసాడు అంతే. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా బానే ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఓకేగా సాగి సెకండ్ హాఫ్ జాతర అండ్ క్లైమాక్స్ ఫైట్ తప్పితే నాకైతే స్పెసిఫిక్ గా దీంట్లో స్పెషల్ థింగ్ అనేది ఏమీ కనిపించలేదు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే రాంగ్ రీప్లేస్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది అంటే ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు. దీని గురించి ముగ్గురు నలుగురు మారారని టాక్ వచ్చింది. కానీ తెలీదు ఎవరు కొట్టారు, దేనికి కొట్టారు అనేది కూడా ఈ మూవీలో చెప్పుకోదగ్గ బీజిఎం అయితే లేదు. మహా అయితే ఒక జాతర సీక్వెన్స్ బాగుంది. క్లైమాక్స్ కూడా బానే ఉంది. మిగతాదంతా చెప్పుకోకపోయినా అంత పెద్ద పాయింట్ ఏమీ కాదు. ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే స్టార్టింగ్ లో కథ ఎక్కడ ఉంటుందో క్లైమాక్స్ లో కూడా కథ అక్కడే ఉంటుంది. వాళ్ళు ఏమైపోతారో తెలీదు, వీళ్ళు ఏమైపోతారో తెలీదు. అంతెందుకండి, అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ షాట్ ఉంది. ఆ షాట్ ఎందుకు డిజైన్ చేశారు? నీళ్ళల్లో పడిపోయిన పుష్పకి ఏమైంది? అవి ఏమీ చూపించలేదు. డైరెక్ట్ ఎక్కడికో కథ వెళ్ళిపోయింది. చిన్నప్పుడు చూపిస్తారు, పిల్లాడు నీళ్ళలో దుక్కుతాడు అంతే. మళ్ళీ మామూలు పుష్పకి వచ్చేస్తాడు. ఇక అక్కడి నుంచి ఎలివేషన్లు ది రూల్ అంతే. ఈ సినిమా ఓవరాల్ గా చూసాక నాకైతే పుష్ప ద రూల్ ఒకటే చూపించారు. దానికి కథ స్క్రీన్ ప్లే ఉండదు. వాడు రూల్ చేసిందే లింకులు లేకుండా కనెక్ట్ చేసేసి మూవీ అయితే మన ముందుకైతే తీసుకొచ్చేసారు. దీని గురించి 3 ఏళ్ళు వెయిట్ చేయించారు. ఎలివేషన్లు కాకుండా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కాకుండా ఈ మూవీలో చెప్పుకోదగ్గ సీన్లు కూడా ఏమీ లేవు. మీకు ఈ మూవీ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్ మళ్ళీ వచ్చేస్తా.